నిజం న్యూస్ కి స్వాగతం. భూమికి సంబంధించినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని యూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లోని నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరికీ అన్నం పెట్టే రైతన్నను రాజు చేయాలన్నదే ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భూభారతి చట్టంతో రికార్డుల్లో చిన్న ఇబ్బందులు పొరపాట్లు ఉన్నా విస్తీర్ణంలో గాని తమ పేరులో గాని వారసత్వం విషయంలో గాని ఏవైనా ఇబ్బందులు ఉంటే తహసీల్దార్ ఆఫీస్కు పోయి సరి చేసుకోవచ్చని ఆయన సూచించారు. ధరణి వల్ల తప్పులు జరిగాయని, అందుకే మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు నష్టపోరాదని 14 నెలలు శ్రమించి రైతులకు మేలు చేసే విధంగా భూభారతి చట్టం తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరికి బాధ్యతగా తీసుకుని గ్రామాల్లో వివరించాలని ఆయన చెప్పారు. సన్నవడ్లు పండించాలని రైతులకు నాడు కోరగా 60% మంది రైతులు పండించారని, అలా సన్నవడ్లు పండించిన వారికి బోనస్ కింద ప్రతి రైతుకు 20,000 నుంచి 40,000 రూపాయలు అదనంగా వాళ్లకు వాళ్ల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈసారి 90% రైతులు సన్నవడ్లు పండిస్తున్నారని ఆయన చెప్పారు. రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన చేసి రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లు మిల్లింగ్ చేసి ప్రతి పేద కుటుంబానికి కూడా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లోకల్ బాడీస్ గారు, మార్కెట్ చైర్మన్ మహబూబ్ నగర్ గారికి, మన మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం మీద అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అర్బన్ మండలం కింద వచ్చే 6 రెవెన్యూ గ్రామాల ప్రజలు అంటే మన ఎదిరా, ఎన్గొండ, పాల్గొండ, బోయపల్లి ఇట్లాగా 6 రెవెన్యూ గ్రామాలు మన అర్బన్ మండలం కింద వస్తాయి. ఈ 6 రెవెన్యూ గ్రామాలకి సంబంధించిన రైతు సోదరులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంన్నర కాలంగా మనకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మనం చేసుకుంటూ పోతూ ఉన్నాము. దీనిలో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా మనకి మహాలక్ష్మి కార్యక్రమం కింద ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కానివ్వండి, అదేవిధంగా 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్నది ఫ్రీ కరెంట్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్కి 500 రూపాయల సబ్సిడీ కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యంగా రైతుల కోసం మన రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, తర్వాత సన్న పోయాం. అదేవిధంగా మనకి త్వరలో కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, ఈ మధ్యకాలంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం అమలు చేసుకుంటూ పోతూ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇదే క్రమంలో మనకి ప్రజలకి ముఖ్యంగా ఎదురవుతున్న సమస్యలు ఏమిటి అనేది గమనించుకుంటూ ప్రజలకున్న అవసరాలని, ఏమేమి అవసరాలు ఉన్నాయనేది చూసుకుంటూ వాటికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాలని డిజైన్ చేసుకుంటూ రూపొందించుకుంటూ వాటిని ముందుకు గతంలో ధరణి చట్టం వచ్చిన తర్వాత ఆ ధరణి చట్టంతో ఇబ్బంది అయిందన్నో చేతులేపురి వ్యవసాయ కమిషన్ చేసినాం. తర్వాత రెవెన్యూ చట్టాలను నిష్ణాతులైన వారిని పిలిపించి మాట్లాడినాం. వేరే రాష్ట్రాలకు మన ప్రతినిధి బృందాలను పంపించినాం, మంత్రులను పంపించినాం, అధికారులను పంపించినాం. గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి ఆ తప్పులన్నీ సవరిస్తూ మళ్ళీ భవిష్యత్తులో మన రైతాంగానికి కానీ భూమి హక్కుదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని కలకాలం ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలనే సంకల్పంతో దాదాపుగా 14 నెలలు శ్రమించారు. మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్న, ఇక్కడ మహిళలు ఉన్నారు, కుటుంబాలను నడిపే తల్లులు ఉన్నారు, రైతులు ఉన్నారు.
ధాన్యాన్ని పండించే కర్షకులు ఒక చెడు పని చేయాలంటే 5 నిమిషాలు, ఒక తులువ పని చేయాలంటే 2 సెకండ్లు చాలు. కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టం. 14 నెలలు శ్రమిస్తే అప్పుడు 10 నిమిషాల్లో చేసిన తులువ పని ఆ ధరణి చట్టాన్ని తీసి ఇప్పుడు మంచి పని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రజలకు మేలు జరిపే కార్యక్రమం చేస్తాము. గుంటలు వచ్చిందో 20 గుంటలు వచ్చిందో 30 గుంటలు వచ్చిందో దాన్ని సరి చేసుకోవడానికి నానా తిప్పలు. దాన్ని సరి చేసుకునే అధికారం తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర లేకుంటే